చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సరే ఇప్పుడు నేను కొన్ని నేమ్స్ చెప్తా, మీ ఇద్దరు ఒక్క వర్డ్ లో ఆయన గురించి చెప్పాలి. మీరు చెప్పాలి. చిరంజీవి గారి గురించి ఒక్క మాట చెప్పండి. ఆయన మెగాస్టార్ కంటే అందరి నోట్లో అన్నయ్యే. మీరు చెప్పండి. ఆయన మెగా స్టార్ అనే అన్నయ్య అంటే ఆయన పనికి స్టార్, ప్రేమిస్తాడు అంతగా. అంటే ఇప్పుడు కూడా అంత ఏజీలో కూడా ఆ టైమింగ్ అసలు ఎంత అంటే మేము 7 గంటలకి షూటింగ్ అంటే 6 గంటల లొకేషన్ ఉంటాడు తల్లి. కానీ మీరు కొంచెం లేట్ రావచ్చు అన్నది మధ్యలో జర్నీ అంటాడు, లేటుగా రావచ్చు అన్నయ్య అంటే మధ్యలో జర్నీ ట్రాఫిక్ జామ్ అయింది అనుకో, ఓకే లేట్ అవుతుంది కదా. ట్రాఫిక్ జామ్ కూడా కాకిలేసేది వస్తాం. మరి కరెక్ట్ కదా, అందుకే ఆ స్టేజ్ లో ఉన్నారు. మరి అందుకని పని స్టార్. నాగార్జున గారి గురించి మాట్లాడండి, ఏం చెప్తారు ఆయన గురించి అడుగుతారు. ఆయన పర్ఫెక్ట్ స్టార్. మీరు సేమ్ అంటే అంటే టైమింగ్స్ కానీ ఫుడ్లో కానీ ఒక మాటలో కానీ అంటే ఒక టోటల్ కంప్లీట్గా లిమిట్ మధ్య భాగంలో ఉంటారు. వెంకటేష్ గారి గురించి చెప్పండి. మెడిటేషన్ సార్. మీరు సేమే తల్లి. యాక్చువల్ ఏంటంటే చాలా మందికి అన్ని వసవరితులు ఉండి అన్ని అంటే వెంకటేష్ బాబు కూడా వసవరితులు పేర్లు ప్రదేశాలు ఉండి కూడా ఇది ఏది కాదు ఆత్మ పైనమే అన్నిటికంటే ఉన్నతమైనదని చేస్తున్న మనిషి. అందుకని ఆయన స్టార్. బాలకృష్ణ గారి గురించి చెప్పండి. బాలకృష్ణ గారా ఆయన బలంగా ఉండే చిన్న బాలుడు. గుడ్ మెంటాలిటీ. బాగా చెప్పారు. కోపం వస్తే కోపం, ప్రేమ వస్తే ప్రేమగా మాట్లాడు. చాలా మంది అంటే కోపం వచ్చినప్పుడు ప్రేమని కొన్ని కంట్రోల్ చేసుకుంటారు. ఆయన ఏది ఉంటా రియల్ గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. ఆయన బయట పవర్ స్టారు, లోపల భగవంతు స్టార్. మీరు చెప్పండి. సేమ్. ప్రభాస్ గారి గురించి ఆయన చైల్డ్హుడ్ స్టార్. ప్రభాస్ గారా? మీరు గుడ్ మెంటాలిటీ. చూస్తానికి మనం 6 అడుగులు అట్లా ఒక కట్అవుట్ ప్రభాస్ గారు అని అనుకుంటాం కదా. అసలు ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే ఒక చిన్న చైల్డ్ తో మాట్లాడినంత ఒక చైల్డ్హుడ్ స్టార్, స్మూత్ మెంటాలిటీ అమ్మా. ఇంగ్లీష్ కరెక్ట్ మాట్లాడడం తెలియదు. ఒక దూది లాంటి మనిషి అనమాట. ఇట్స్ గుడ్. మన ఇండస్ట్రీ దొరకటం ప్రపంచం అంతటా రాజమౌళి గారి స్టార్ని అలా చేశారు. మహేష్ బాబు గారి గురించి చెప్పండి. మేము బాబు అని వాళ్ళు ఎట్లా మహేష్ బాబు అని పెట్టారు కదా. బాబులోనే ఒక అద్భుతమైన ఒక చైల్డ్తనం, మంచి అసలు పని మీద ఉండ ఫైర్. ఒక సినిమా కమిట్ అయితే ఆ సినిమాకి ఎన్ని రకాలుగా మనం త్యాగ చేయొచ్చు. బాబు డైలాగ్ బాబు సినిమా ఉన్నాను, నేను మమ్మల్ని కమిట్ అయితే నా మాట నేనే. పనిలో కమిట్ అయితే ఎవరు మాట ఏనరు. పనికి చాలా కమిట్మెంట్ గా ఉండే మనిషి. ఎన్టీఆర్ గారు మా బెదర్ ముందు చెప్పేవాడు మంచి మాట. మేము చెప్పే ఒక మాట చెప్పండి. బాబుతోటి అన్నాం. ఇది ఏమన్నారు? ఒక కళామ్మ తల్లి ఎన్టీఆర్ డిజైన్ చేస్తుంది. అంటే మనం రావడం కొన్ని అన్ని కలిపి పోస్తారు చూడు. అన్ని ఒక అంటారు చూడు, దాహాలన్నీ కలిపి పోస్తారు చూడు. చేస్తే ఒక తయారవుతుంది కదా. ఆయన అన్ని రకాల పాళ్ళు సరిగ్గా కుదిరిన మనిషి. సూపర్ చెప్పారు అసలు. అర్జున్ గారు అన్ని పాకం కుదిరిన మనిషి. సూపర్. అర్జున్ గారు అల్లు అర్జున్ ఒక మాట చెప్పాలంటే, ఫస్ట్ సినిమాలో గంగోత్రి సినిమాలో ఇతను హీరోగా పనికిరారు, వాళ్ళ నాన్నగారు ఏదో సినిమా తీశారు అని అందరూ ఆడియన్స్ అనుకున్నారు. కానీ గురి పెట్టిన వాడే గురువు. ఆయన గురి పెట్టాడు. మీరు అనుకున్నారు కాబట్టి దాన్ని నేను మారుస్తానని గురిపెట్టి ఈ రోజు పుష్ప అనే సినిమా ప్రపంచం అంతటా మారుమాలు మోగిచ్చి. ఇదంతా ఏంటంటేనమ్మా నిదర్శన ఆదర్శ పరులు అంటాం. అంటే మన బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. దాన్ని చూసి చాలా మంది యువతలు కూడా ఏంటంటే నేను ఏమిటి పనికిరాను, నేను ఇంతే అనే డిసప్పాయింట్ లో ఉండే వాళ్ళకి వీళ్ళంతా ఆదర్శగా మనం తీసుకోవాలి. రామ్ చరణ్ గారి గురించి తండ్రికి మించిన తనయుడు అంటారు కదా, అంతేనా? చిరుత. తర్వాత ఇంకోటంటే బాబు దగ్గర కూడా మంచి ఆ భగవంతుడు తత్వం, అంటే ఆత్మీయ చింతన తత్వం, ఆధ్యాత్మిక తత్వం. ఎందుకంటే అంటే ఇప్పుడు అది బలపడకపోయాం, వచ్చాం కొన్ని రోజులకి మంచి చిరుత అనేది ఏంటంటే అవసరమైతే ఎక్కడికైనా జంప్ చేస్తుంది. అంటే ఫైట్ అంటారు తమిళ. అవసరం లేదంటే సైలెన్స్ కూర్చునే రకం అనమాట. అవసరాన్ని బట్టి వాడే వస్తువు అది. నానిగారు దసరా బుల్లోడు అయ్యాడు. ఏంటంటే మేము నానితో ఫస్ట్ నాని సినిమా చేసిన సినిమాలో ఒక అవార్డు కూడా వచ్చింది మాకు. స్టార్టింగ్ లో చేసే ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, చేయలేదు. నానితో చెప్పాలంటే వర్క్ ఫేవర్ మనిషి. అంటే వర్క్ ని, నా బాడీ లాంగ్వేజ్ ని ఆ వర్క్ లో వర్క్ ఫేవర్ చేస్తున్నాడు. నేను అర్థమైంది తల్లి. నేను ఒక రకంగాని
మన ఎదురుగా ఒక రకంగా వర్క్ ఉందనుకోండి మ్యాచ్ అవ్వదు, ఆ, వర్క్లకి దాన్ని మెజ్ అవుతున్నాడు. రాంపోతిని సూపర్. చిన్న బాడీలో అతనిలో ఒక ఎనర్జీ లెవెల్ అంటారు చూడు, మనకి ఒక బొగ్గు గల్లోకి వెళ్ళినప్పుడు స్టార్ లైట్ కట్టుకొని దిగుతూ వెళ్తాం, అవును. అలాంటి తెలియకుండా ఆయనలో ఒక స్టార్ ఉందన్నమాట. ఆ లైటింగ్ తోటి అంటే ఫిజిక్ ప్రకారం కొంచెం తక్కువగా ఉండొచ్చేమో, ఎనర్జీ పవర్, అతని కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా బాగా ఏ మూవీకి చేశారు ఆయనది? చేసాం, చాలా చేసాం. చాలా చేసాం. మస్కా చేసాము. విజయ్ దేవరకొండ తమిళ అంటారు, తెలుగులో నేర్మై అంటే యథాస్థితి, అంటే నేచురల్ దగ్గరగా ఉంటాడు మనిషి. అంటే కొంతమంది యాక్టింగ్ కి న్యాచురల్ ఉంటుంది కదా, బట్ బై బర్త్ న్యాచురల్ గా మాట్లాడే దాంట్లో జనాన్ని కనెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ సినిమా చేస్తున్నాం. చేస్తున్నారా? ఫస్ట్ ఇప్పుడు ఆయనతో ఫస్ట్ ఛానల్ మిస్, తర్వాత అలా మిస్ అయినాయి. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి చేతిలో? భగవంతుడు చెబుతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.